రే మచ్చా, మా చెల్లిది కాలేజ్ ఫీజు కట్టాలరా, ఒక 10,000 రూపాయలు అర్జెంట్ ఉందిరా, ప్లీజ్ ఇవ్వరా. రే కనిపిస్తలేదా? ఇప్పుడే కొత్త బండి కొన్నాను, అప్పుడే డబ్బులు అడుగుతావు, సిక్కులేదంటరా? రే మచ్చా ప్లీజ్ రా, చాలా అర్జెంట్ ఉందిరా, జస్ట్ 10,000 రా. రే ఒకసారి చెప్తే అర్థం కాదంటారా నీకు? ఎలా? రే మావా నా పిల్లంది తాలి బ్యాంకులో ఇరుక్కుపోయిందిరా, జస్ట్ 50,000 కావాలరా, ప్లీజ్ రా. రే ఇప్పుడే కార్ కొనుక్కున్నాను రా, అప్పుడే డబ్బులు అడుగుతావేంట్రా? రే మావా ప్లీజ్ రా, నా పిల్లం ముందు పరుగు పోతుందిరా, జస్ట్ 50,000 రా, ప్లీజ్ రా. రే నీ పిల్లం తాళి ఇడిపించే కావట్లేదు, మీలాంటి వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయిందిరా, అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కావాలరా. రే లాస్ట్ వీకే బేకరీ కొనుక్కున్నాను రా, మళ్ళీ వచ్చావేంట్రా? డబ్బులు యాడ్ నుంచి వస్తాయి రా. రే మావా ప్లీజ్ రా, నీ కాలు ముక్తాను రా, ప్లీజ్ రా. రే మీ అమ్మ బానే ఉందిరా నాకు తెలుసు, ఎందుకురా డబ్బుల కోసం సొంత తండ్రిని హాస్పిటల్ అని చెప్పుకుంటున్నావు? మీలాంటి వాళ్ళు ఎందుకురా ఇంకా ఈ సమాజంలో బతుకుతున్నారు? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. రే మావా ప్లీజ్ రా. రే అన్న చాలాసేపటి నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయనేమో డబ్బులు ఇవ్వడు, మీరేమో అడుక్కుంటున్నారు. ఆయన డబ్బులు ఇవ్వడని తెలిసినా కూడా ఎందుకు అన్న అడుక్కుంటున్నారు? నేను ఆయన్ని అడుగుతుండేది నేనిచ్చిన డబ్బుల్నే అన్నా. హాయ్ ఆర్య, బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. వీడు నా కొడుకురా. అవునా? హాయ్ రా. హాయ్ అంకల్. రే ఇది మా ఇంట్లో ఫోన్ రా, ఏమో ఆన్ అవడం లేదు, కొంచెం చూస్తావా? ఓ అవునా? రే ఇది బ్యాటరీ పోయిందిరా, 2 days అవుతుందిరా. అవునా? రే ఈ రోజు నైట్ నేను బార్డర్కి వెళ్ళిపోతున్నాను రా, 2 days తర్వాత నా కొడుకుని పంపిస్తాను రా. సరే సరేరా. హాయ్ అంకల్, నా ఫోన్ కోసం వచ్చాను. ఒక్క నిమిషం. ఇప్పుడే అందిన తాజా వార్త. బోర్డర్ దగ్గర జరిగిన కాల్పుల్లో కరుణ అనే వ్యక్తి వీరమరణం పొందాడు. మన దేశం కోసం చనిపోయిన జవానుకు నివాళులు అర్పిస్తూ మన దేశ ప్రధాని ఇప్పుడే సంతాపం తెలిపారు. తన తండ్రి చనిపోయిన విషయం ఆ కొడుక్కి తెలియాలంటారా? ఒకవేళ నిజం తెలిస్తే ఆ పిల్లోడు తట్టుకోగలడా?